మీరే గనక 'బిగ్ బాస్' హౌస్‌లో కంటెండర్ అయితే, మీరు నామినేషన్‌లో లేకపోతే, నామినేషన్‌లో ఉన్న 11 మందిలో ఎవరిని బయటికి పంపించేస్తారో చెప్పండి. ఎవరెవరున్నారో చెప్తా నామినేషన్‌లో. తనూజ గౌడ, రీతు చౌదరి, సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్, భరణి, ఇమాన్యుయల్, ప్రియా, మనీష్, హరీష్, ఆశా సేని వీళ్ళున్నారు. వీళ్ళలో ఎవరిని మీరైతే బయటికి పంపించేస్తారు? హౌస్‌లో వాళ్ళు అసలు ఉండనే ఉండకూడదని హౌస్‌లోంచి ఎవరిని మీరు బయటికి పంపించేస్తారో కింద క్లియర్‌గా కామెంట్ చేయండి. ఒక పేరు రాసినా చాలు, టైం ఉంటే రీజన్ రాయండి. బట్ మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ అయితే చేయండి. కింద నుంచి ఓటింగ్ పర్సంటేజ్లో ఎవరి పరిస్థితి ఎట్లా ఉందనేది కింద నుంచి ఈ ఎపిసోడ్ తర్వాత ఉండే పరిస్థితి చూద్దాం. ఆశా సైని హౌస్లో తను ఉన్నట్టు కూడా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. తను కూడా అసలు యాక్టివ్గా ఉండట్లేదు, ఓకలు ఉండట్లేదు, పని చేసుకుంటూ పని చేయడానికే వచ్చినట్టు ఇంట్లో పని చేయరేమో మరి ఆవిడ. ఇక్కడికి వచ్చి పని చేయడానికే తన జీవితాశయం అన్నట్టు పని చేస్తున్నారు. కనీసం ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడం, ఇప్పుడు హరీష్ మాట్లాడుతున్నాడు వచ్చి తనతో, అప్పుడు కూడా తను ఎక్కడ కూడా మాట్లాడట్లా. బయట పెద్దగా పిఆర్ జరగట్లా. గేమ్స్లో కూడా తను అసలు ఎవరు తన టీమే తను ఒక ఫిజికల్ స్ట్రెంత్గా అనుకోవట్లా. మెంటల్ స్ట్రెంత్గా అనుకోవాలి కదా. ఇప్పుడు తనుజ కూడా వీకే ఫిజికల్ పరంగా, బట్ తనుజ స్ట్రాంగ్గా నిలబడి, ఇప్పుడు రీతు ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్గా స్ట్రాంగ్, బట్ తనుజ ఓన్లీ మెంటల్గా స్ట్రాంగ్. తను క్లెవర్గా ఐడియాస్ ఇవ్వడం, ఎలా చేద్దాం అలా చేయడం, ఇన్వాల్వ్ అవ్వడం చేస్తుంది. ఆశా సైని వింటుంది అంతే, సుమన్ శెట్టి లాగా నించుని. అది చాలా ఫూలిష్గా అనిపించింది. అండ్ సో తను 11th పొజిషన్లో ఉంది. అండ్ షాకింగ్లీ 10th పొజిషన్లోకి హరీష్ ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు మాస్క్ మ్యాన్. ఎందుకురా అంటే ఏం జరిగిందంటే, మొన్నటి వరకు ఫుడ్ తిన్నో అన్నాడు. మొన్న కూడా మనం వీడియో చెప్పాం, బిగ్ బ్రేకింగ్ అని వీడియో పెట్టాం. అతన్ని హౌస్లోంచి పంపించేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ 2-3 రోజుల్లో అతను ఫుడ్ తినకపోతే. తింటే మాత్రం తను మొండోడు కాబట్టి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి తిండు. ఒకవేళ అతను తినకుండానే కథ నడిపాడా వీకెండ్ దాకా, నాగార్జున వాళ్ళకి సంబంధించిన వీడియోలు, అతను మాట్లాడిన కంటెక్స్ట్ వీడియోలు చూపించి పంపించేస్తారని చెప్పాం. తింటే మాత్రం బ్యాడ్ అయిపోతాడు ఆడియన్స్ ముందు కాబట్టి తినడానికి కూడా నేను అన్నా. కానీ మనం ఎంత లెక్కలేసుకున్నామో హరీష్ దానికంటే చాలా డౌన్ అని లో అని తెలిసింది, తినేశాడు. దాంతో ఇంతేనా ఇతని పంతం అనే ఫీలింగ్ జనాలకు వచ్చేసింది. ఓటింగ్ చాలా దారుణంగా అతనిది పడిపోతుంది. హౌస్లో కూడా చాలా సైలెంట్ అయిపోయాడు. హెల్త్ ఒకటి బాగా. ఇక ప్రస్తుతానికైతే 2-3 రోజులు తను సైలెంట్ అవుతాడు. ఆ తర్వాత పుంజుకుంటే సూపర్గా పుంజుకుంటాడు, లేదా సైలెంట్ అయిపోతాడు ఫర్ ఎవర్. మనీష్ ఎందువల్ల అతను 9th పొజిషన్, హరీష్ 10th పొజిషన్, ఆశా సైన్ 11, హరీష్ 10, మనీష్ 9. మనీష్ 9th పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటంటే, హౌస్ ఓనర్స్ టీము స్ట్రాంగెస్ట్ టీం అబ్బా. వాళ్ళు చాలా భరణి అనండి, పవన్ కళ్యాణ్ కానీ, డీమన్ పవన్ కానీ, మనీష్ కానీ, హరీష్ కానీ, 5 పేర్లు చెప్తున్నా. ఫిజికల్ టాస్క్లో ఈ 5 పేర్లు యువతలు ఉంటే అవతల ఎంతమంది ఉన్నా సరే ఓడిపోతారు కదా. ఆ విషయం తెలిసి కూడా మేము గెలవబోతున్నామని ఓవర్గా కాస్త రియాక్ట్ అవ్వడం లైవ్లో చూసాను నేను. పంతం మీద మాదా సై అని కాస్త ఓవర్ చేయడం, ఇట్లా మనీష్ టూ మచ్గా ప్రవోక్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ జనాల్లో పడింది. సో డెఫినెట్లీ అతను డౌన్ అవుతున్నాడు. అండ్ ప్రియా కూడా ఇదే కోవకు చెందుతుంది. తనని సంచాలక్ చేశారు కదా అని చెప్పేసి తను టూ మచ్ ఆఫ్ ఇది తీసుకుంది, ప్రివిలేజ్, టూ మచ్ ఆఫ్ థింగ్ తీసుకుని ఇట్లా చేయాలి, తను చెప్పినట్టే చేయాలి. ఆబ్వియస్లీ వాళ్ళ టీం గెలుస్తుందని కనిపిస్తుంది, స్ట్రాంగెస్ట్ టీం అన్నట్టు. అట్లీస్ట్ గెలుస్తుందని గ్యారంటీ చెప్పలేకపోయినా ఈజీగా విన్ వాళ్ళకే ఉంది 90% అని మనకు అనిపిస్తుంది. సో అది కూడా పక్కన పెట్టేసి నేను సంచాలకను కాబట్టి తనూజ నా మాటే వినాలి, నేను ఒక దాంట్లో తగ్గాను అని బాగా తగ్గిస్తుంది. నేను బయట పిఆర్ కూడా చాలా తక్కువ జరుగుతుంది ప్రియాది. ఇమాన్యుయల్ 7th పొజిషన్లో ఉన్నాడు. ఇమాన్యుయల్ నేను మొన్న ఇందాక వీడియోలో చెప్పినట్టు వాళ్ళ ముగ్గురు బాండ్ విషయం నాకు బాగా నచ్చింది. అండ్ ఇమాన్యుయల్ తనది చిన్న టీం అయినా, పరిస్థితి బాలేని టీం అయినా, ఉన్న వాటిలో కాస్త వీక్ టీం అయినా కూడా వెరీ సాఫిస్టికేటెడ్గా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఉపయోగించుకొని సుమన్ శెట్టిని ఇట్లా వాడుకోవాలి, సంజనాని ఇట్లా వాడుకోవాలి, తనూజ విషయంలో ఇట్లా వాడుకోవాలి గేమ్లో, ఇట్లా అందరినీ చాలా ఒక తాటి మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు ఇమాన్యుయల్. డెఫినెట్లీ దానికి మెచ్చుకోవాలి. అందువల్ల కొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళి ఇమాన్యుయల్ 7th పొజిషన్లో ఉన్నాడు. భరణి చాలా పర్ఫెక్ట్గా తెలివితేటలు ఉపయోగించి హౌస్ ఓనర్గా ఉంటూ ఇమాన్యుయల్ని కరెక్ట్గా లాక్ చేశాడు. ఆ లాక్ చేయడం వల్ల వీళ్ళు గెలిచారు. అసలు హౌస్ ఓనర్స్ గెలిచారు అంటే మెయిన్ రీజన్ భరణియే చాలా పర్ఫెక్ట్గా లాక్ చేశాడని చెప్పాలి. ఇంకా డీమన్ పవన్ 5th పొజిషన్కి వచ్చాడు, కింద ఉండేవాడు కాస్త. ఎందుకంటే రీతు చౌదరితో పవన్ కళ్యాణ్ అండ్ డీమన్ పవన్ నడుపుతున్నటువంటి ఈ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ స్టోరీ కారణంగా క్లియర్ కట్గా అతను బెటర్ పొజిషన్కి వచ్చాడు, ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కుతోంది. అందువల్ల అతను కాస్త పర్వాలేదనే పొజిషన్కి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈరోజు టాస్క్ గెలవడంలో వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. సుమన్ శెట్టి కింద పడిపోవడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్పే, కరెక్ట్గా చేతులు ఇట్లా మార్చుకోవడం స్టెప్పే మెయిన్ రీజన్ అయింది. వాళ్ళు గెలవడానికి భరణి ఎంత కారణం, పవన్ కళ్యాణ్ కూడా అంతే కారణం అవడం వల్ల బెటర్ పొజిషన్ ఉంటాడు. ఇక సుమన్ శెట్టిని డెఫినెట్లీ గేమ్ వరకు అయితే మెచ్చుకోవాలి, చాలా ట్రై చేశాడు. హౌస్లో చాలా సైలెంట్గా ఉంటున్నాడు, ఆశా సైని లాగా కంప్లీట్ ఓకలు ఉండట్లేదు.
ఏదైనా డిస్కషన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. బట్ తనకున్నటువంటి ఆ మొండి మొద్దు బలం, ఆ బలాన్ని ఉపయోగించి చాలా వరకు నిలబడ్డాడు. అంతవరకు మెచ్చుకోవచ్చు. కానీ సుమన్ శెట్టిది బయట బ్రహ్మాండమైనటువంటి పీఆర్ జరుగుతోంది. తిరుగులేని పీఆర్ జరుగుతోంది. మరి అందువల్ల అతను థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక రీతూ చౌదరి. రీతూ చౌదరి ఫస్ట్‌లో సైలెంట్‌గా ఉంది. తర్వాత కాస్త అల్లరి చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఫిజికల్‌గా, మెంటల్‌గా తాను ఏంటో ప్రూవ్ చేసుకుంటుంది. హౌస్‌లో ఒక కపుల్‌గా బిల్డ్ అయితే గనక అది పవన్ కళ్యాణ్‌తోనో, డీమన్ పవన్‌తోనో ఒక కపుల్‌గా బిల్డ్ అయితే రేపు పొద్దున గోయింగ్ ఫార్వర్డ్ కపుల్స్‌ని అంత ఈజీగా బయటికి పంపించరు. జనమైనా, బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ అయినా అనే థింగ్‌ని తెలుసుకొని ఎవరితో ఎట్లా డీల్ చేయాలో తను జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేస్తుంది. అందువల్ల తను కూడా సెకండ్ పొజిషన్‌లో. నేను తనూజ కూడా సూపర్ యాక్టివ్ ఏం లేదు. ఎరగదీసేసింది కూడా ఏం లేదు. బట్ సంచాలకుగా ఉంటే ఏవో తన ప్రయత్నాలు తను చేసింది. బట్ బయట తనకున్న పీఆర్ గానీ, సీరియల్ యాక్టర్స్‌గా తనకున్న ఫేమ్ గానీ, రూరల్ ఆడియన్స్‌లో ఎస్పెషల్లీ విమెన్‌లో తనకున్న సీరియల్ యాక్టింగ్ ఫేమ్ వల్ల బ్రహ్మాండమైన ఓటింగ్ పడుతోంది. అందువల్ల తనూజ టాప్ పర్సెంట్‌లో కనిపిస్తుంది. సో లీస్ట్‌లో ఆశా సైని వచ్చింది. ఇప్పుడైతే హరీష్ కూడా వచ్చాడు లీస్ట్లో. సో ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి 3 డేస్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి వెన్స్డే ఎపిసోడ్ అయిపోయింది. థర్స్డే, ఫ్రైడే ఎపిసోడ్ ఈ 2 ఎపిసోడ్ల నుంచి నాకు తెలిసి హరీష్ గట్టిగానే పుంజుకుంటాడు. బట్ ఆశా సైని మాత్రం కిందకే కనిపిస్తుంది. సో ఆశా సైని వెళ్ళిపోతుందేమో, ఫ్లోరా సైని వెళ్ళిపోతుందేమో హౌస్లో, కానీ నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది ఏంటి ఎపిసోడ్ గురించి, మొత్తం ఐడియా గురించి, మనం చెప్పిన ఓటింగ్ అనాలిసిస్ ఎట్లా ఉంది, షార్ప్ అనాలిసిస్ అని? అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.